Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class science chapter 9 organisms and habitat part second video. సో పార్ట్ 2 వీడియో అనమాట ఇది. సో ఆల్రెడీ మనం పార్ట్ 1లో లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, దెన్ అందులో మెయిన్గా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఆ క్యారెక్టరిస్టిక్స్లో స్టిమ్యులస్ కూడా ఒకటి. సో స్టిమ్యులస్కి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారో ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. యాక్టివిటీ 3, రెస్పాన్స్ టు స్టిమ్యులస్. When you step on a sharp object, what would you do? You will take back your feet? Is it not? Discuss with your friend how would we respond in the conditions given in table 2. సరే, ఏదన్నా మనం నడుస్తున్నాం అనుకోండి. సో నడుస్తున్నప్పుడు మనకు ఒక ముళ్ళు కనిపించింది. సో ముళ్ళు పైన కాలు పెట్టేసాం అనుకోండి, అలాగే నడుస్తూ వెళ్తామా? లేదు, ఫస్ట్ ముళ్ళు పైన కాలు పెట్టినప్పుడు కాలుని వెనక్కి తీసుకుంటాం కదా. సో వితిన్ సెకండ్లోనే మనం రియాక్ట్ అవుతాం. ముళ్ళు ఎప్పుడైతే మనం తొక్కేస్తామో వితిన్ సెకండ్లో మనం కాల్ తీసేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కింద టేబుల్ 2లో కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఇటువంటి కండిషన్స్లో మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. టేబుల్ 2 సైన్స్ స్టిమ్యులస్. సో వెన్ యూ స్టెప్ ఆన్ ఏ షార్ప్ ఆబ్జెక్ట్, సో మీరు ఎప్పుడైతే షార్ప్ ఆబ్జెక్ట్ని అంటే ఏదైనా ఒక గాజు కానీ ఒక ముళ్ళు మీద కాలు పెట్టారనుకోండి, వితిన్ సెకండ్లో మీరు ఏం చేస్తారు? ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? వెంటనే లెగ్ని ఏం చేస్తారు? అక్కడ నుంచి రిమూవ్ చేస్తారు. ఓకే, ఆ ముళ్ళు గుచ్చుకున్న గాజు గుచ్చుకున్న దాని నుంచి తీసేస్తారు. సో వెంటనే మీరు ఏం చేస్తారు? ముళ్ళు తొక్కుతూనే కాలు తీసేస్తారనమాట. దెన్ నెక్స్ట్, టచ్ ఏ ఫ్లేమ్ ఆర్ ఫైర్. సో నిప్పును కానీ లేదంటే ఈయన మంటను కానీ మనం టచ్ చేసినప్పుడు ఏం చేస్తాము? మన చేతిని వెంటనే వెనక్కి తీసేసుకుంటాం కదా. సో వెంటనే వెనక్కి తీసేసుకుంటాం. దెన్ టచ్ ఏ బ్లాక్ ఆఫ్ ఐస్. సో ఐస్ని ముట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామో, సో మన బాడీ అంతా ఇలా లైక్ ష్రింక్ అయినట్టుగా అనుకుంటాం అన్నమాట. దెన్ సీ ఏ బ్రైట్ లైట్. సో బ్రైట్ లైట్ని చూసినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఆటోమేటిక్గా కళ్ళను మూసుకుంటాం, బ్లింక్ చేసుకుంటాం. ఓకే, దెన్ బిటన్ బై యాంట్ ఆర్ మస్కిటో. సో ఏదన్నా మన చేతికో కానీ మన కాలుకో ఎక్కడ మన మెడ మీదకో ఏదైనా ఒక చీమ కానీ లేదంటే దోమ కానీ కొరికిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము? ఆ ప్లేస్ దగ్గర రబ్ చేసుకుంటాం. ఓకే, ఆ ప్లేస్ దగ్గర ర్యాషెస్ రావడము లేదంటే ఆ ప్లేస్ దగ్గర వెంటనే మనం చేయి పెట్టేసుకుంటాం, లేదంటే ఆ దోమని చీమని తీసేస్తాం. వెన్ యూ హియర్ ద వర్డ్ ఐస్ క్రీమ్. సో ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తిందామా అంటే మీకు ఏమనిపిస్తుంది? నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా. సో మౌత్ వాటర్ అవుతుంది. ఆల్ లివింగ్ బీయింగ్స్ పొసెసెస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఆఫ్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్. అంటే ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ కూడా క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. సో ఎటువంటి క్యారెక్టరిస్టిక్ ఉంటుంది? స్టిమ్యులస్కు రెస్పాండ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. డూ అదర్ అనిమల్స్ ఆల్సో రెస్పాండ్ టు స్టిమ్యులై లైక్ హస్. సో అన్ని అనిమల్స్ కూడా మనం ఎలా అయితే రెస్పాండ్ అవుతామో అవి కూడా రెస్పాండ్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ. డూ అనిమల్స్ రెస్పాండ్ టు స్టిమ్యులై లైక్ ప్లాంట్స్. సో అనిమల్స్ ఎలా అయితే రెస్పాండ్ అవుతాయో ప్లాంట్స్ కూడా రెస్పాండ్ అవుతాయా స్టిమ్యులస్కి? తెలుసుకుందాం. యాక్టివిటీ 4, మిమోసా అట్టిపట్టి. It is very interesting to observe a touch me not attipatti or mimosa plant. Touch it, record your observations. So mimosa టచ్ మీ నాట్ ప్లాంట్ అనమాట ఇది. అంటే సో ఇలా ఓపెన్గా ఉంటుంది, మనం ఎప్పుడైతే దీన్ని టచ్ చేస్తామో ఇలా ముదురుకునేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. హౌ డస్ దిస్ ప్లాంట్ రెస్పాండ్ వెన్ యూ టచ్ ఇట్. సో ఎప్పుడైతే మనం ఈ ప్లాంట్ని టచ్ చేస్తామో సో క్లోజ్ అయిపోతుంది అనమాట. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు రిటర్న్ టు ఇట్స్ ప్రీవియస్ పొజిషన్. సో ఇప్పుడు టచ్ అయితేనే ముదురుకుంటుందని చెప్పాము, మరి ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్కి రావడానికి ఎంత టైం తీసుకోవచ్చు? సో మీరు ఈ ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. అబ్జర్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్లాంట్ ఆల్సో రెస్పాండ్ టు స్టిమ్యులస్. సో దీన్ని బట్టి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? హ్యూమన్ బీయింగ్స్ అనిమల్స్ ఎలా అయితే రెస్పాండ్ అవుతాయో ప్లాంట్స్ కూడా రెస్పాండ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. యాక్టివిటీ 5,
రెస్పాన్స్ టు లైట్ బై అర్త్వార్మ్స్. ఓకే. సో అర్త్వార్మ్స్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతాయి, ఐ మీన్ లైట్ ఉన్నప్పుడు లైట్కు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో చూద్దాం. సో ముందుగా ఈ యాక్టివిటీ చేయడానికి ఏమేంటి, టు అబ్జర్వ్ ద రెస్పాన్స్ ఆఫ్ అర్త్వార్మ్ టు లైట్. సో లైట్కు అర్త్వార్మ్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో తెలుసుకుందాం. వాట్ డూ యూ నీడ్? సో ముందుగా మనం ఈ యాక్టివిటీ చేయడానికి ఏమేమి తీసుకోవాలి, గ్లాస్ జార్, బ్లాక్ పెప్పర్, టార్చ్, మాయిస్ట్, సాయిల్, అర్త్వార్మ్. సో ముందుగా ఒక గ్లాస్ జారు, అలాగే బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి, సారీ బ్లాక్ పేపర్, అదే నాకు ట్విస్ట్ వచ్చింది ఏంటబ్బా అని. ఓకే, మీకు ఇక్కడ పీడిఎఫ్లో పర్ఫెక్ట్ స్పెల్లింగ్ ఉంది. ఓకే, బ్లాక్ పేపర్ అండ్ టార్చ్, మాయిస్ట్, సాయిల్, అర్త్వార్మ్. ఇక్కడ నేను మిరియాల పొడి ఎందుకన్నానంటే ఐ థింక్ సంథింగ్ ఏదో ఉంటుందేమో ట్విస్ట్ అనుకొని నేను అలా చెప్పాను. ఓకే, ఎనీవే టార్చ్, అలాగే మాయిస్ట్ తడి ఉండాలి, అండ్ దెన్ సాయిల్ అంటే తడి ఉన్నటువంటి సాయిల్, మాయిస్ట్ సాయిల్, అర్త్వార్మ్. హౌ టు డూ? సో ఏం చేయాలి, get an earthworm from a nearby moist soil, take a glass jar, cover half of the glass jar with black paper as shown in figure 3. సో ముందుగా మనకు తడి ఉన్నటువంటి సాయిల్లో అర్త్వార్మ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక అర్త్వార్మ్ని తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ జార్ తీసుకొని ఆ సగం గ్లాస్ జార్కి బ్లాక్ పేపర్ని చుట్టేసేయాలన్నమాట. ఓకే, దెన్ పుట్ సమ్ సాయిల్ ఇన్ ద జార్ అండ్ పుట్ ద అర్త్వార్మ్ ఇన్ ద అన్కవర్డ్ పోర్షన్ ఆఫ్ ద జార్. సో ఇప్పుడు మనం బ్లాక్ పేపర్ని చుట్టేసాం కదా జార్కి, సో దానంతా నిండంత వరకు మనం సాయిల్ని వేయాలి. సో ఇప్పుడు బ్లాక్ పేపర్ కవర్ చేయలేని ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడికి మనం అర్త్వార్మ్ని వదిలేయాలన్నమాట. క్లోజ్ ద జార్ విత్ ఎ లిడ్ దట్ కంటైన్స్ స్మాల్ హోల్స్. సో ఇప్పుడు మనం ఆ జార్ని క్లోజ్ చేయాలి, బట్ ఆ జార్ యొక్క మూతికి ఏముండాలి, చిన్న చిన్న హోల్స్ ఉండాలి. షెడ్ సమ్ లైట్ ఆన్ ద జార్. సో ఇప్పుడు జార్ పైన మనం ఈ విధంగా లైట్ని వేయాలన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ. వాట్ డూ యూ సీ? సో మీరేం అబ్జర్వ్ చేస్తారు, ద అర్త్వార్మ్ మూవ్స్ టు ద డార్క్ పోర్షన్ ఆఫ్ ద జార్. సో అర్త్వార్మ్ ఏం చేస్తుంది అంటే డార్క్ పోర్షన్, ఆ జార్లో డార్క్ పోర్షన్ ఉంటుంది కదా, సో ఆ డార్క్ పోర్షన్లోకి మూవ్ అవుతుంది. వాట్ డూ యూ లర్న్? సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ద అర్త్వార్మ్ షోస్ రెస్పాన్స్ టు లైట్. అర్త్వార్మ్ కూడా లైట్కు రెస్పాండ్ అవుతుంది, స్టిమ్యులేట్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. సీడ్స్ లివింగ్ ఆర్ నాట్? సో సీడ్స్ లివింగా కాదా? Seeds are produced from plants. We know that plant is a living being. Can we say that seeds are also living things? Let us discuss the characteristics of living seeds. సీడ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో ఆల్రెడీ మనం ప్లాంట్స్ని లివింగ్ థింగ్ కిందకి కన్సిడర్ చేసుకున్నాము. మరి సీడ్స్ని కూడా లివింగ్ థింగ్స్ అనొచ్చా? సరే, మరి లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మనకు తెలుసు. మరి సీడ్స్ కూడా లివింగ్ థింగ్స్ అనడానికి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. డస్ ఏ సీడ్ టేక్ ఇన్ ఫుడ్ ఫ్రమ్ వేర్? విల్ ఇట్ డై ఇఫ్ స్టోర్ ఫర్ ఏ లాంగ్ టైమ్? మరి సీడ్స్ కూడా ఫుడ్ని తీసుకుంటాయా? ఒకవేళ తీసుకుంటే ఎక్కడి నుంచి ఫుడ్ని తీసుకుంటాయి? అండ్ చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసామనుకుంటే ఇవి చనిపోతాయా? ఓకే, సో చాలా రోజుల వరకు మనం వీటిని స్టోర్ చేసామనుకోండి పురుగులు పడతాయి అన్నమాట. సో ఆ పురుగులు వీటిని ఈ సీడ్స్ని తినేయడం జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ సీడ్ ఈజ్ సోన్ ఇన్ సాయిల్? సో ఎప్పుడైతే మనం విత్తనాన్ని మన్నులో నాటుతామో, సో అది ఏమవుతుంది, జర్మినేట్ అవుతుంది, అంటే న్యూ ప్లాంట్ జర్మినేట్ అవుతుంది అన్నమాట. Seeds germinate and turn into a whole plant. So we can say that seed is a living thing. Can you think of a way of deciding whether dry seeds are living things or not? ఓకే, సో సీడ్స్ని ఎప్పుడైతే మనం సాయిల్లో నాటుతామో, సో అవి జర్మినేట్ అయ్యి ప్లాంట్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట, అంటే ప్లాంట్గా మారుతాయి. మరి ఇప్పుడు సీడ్ని మనం ఏం చెప్పుకోవచ్చు, లివింగ్ థింగ్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా డ్రై సీడ్స్ కూడా ఉంటాయి. మరి డ్రై సీడ్స్ని మనం లివింగ్ థింగ్స్ అనొచ్చా కాదా? వెంకటేష్ నోటీస్డ్ దట్ ద గ్రోత్, బ్రీతింగ్, ఎక్స్క్రీషన్, టేకింగ్ ఫుడ్, గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్, రెస్పాన్స్ టు స్టిమ్యులస్, మూమెంట్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్.
He also observed that these are not common among all living organisms, but non-living things do not possess these characteristics. సో వెంకటేష్ అనేటువంటి ఒక పర్సన్ తను ఏం గమనించాడు అంటే లివింగ్ బీయింగ్స్కు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్? గ్రోత్, బ్రీతింగ్ తీసుకోవడము, ఎక్స్క్రీషను, వేస్టేజ్ అంతా ఎక్స్క్రీట్ చేయడము, ఫుడ్ని తీసుకోవడము, అండ్ యంగ్ వన్స్కు బర్త్నివ్వడము, అండ్ స్టిములస్కు రెస్పాండ్ అవ్వడము, మూమెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా లివింగ్ బీయింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో అదేవిధంగా ఈ అన్ని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా అన్ని లివింగ్ థింగ్స్కి ఉన్నాయి అని చెప్పలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాంట్స్ కూడా మనం లివింగ్ థింగ్స్ అంటున్నాం, కానీ ప్లాంట్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ కావు. ఓకే, సో అలా అని చెప్పి అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్కు కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని మనం చెప్పలేము. బట్ నాన్ లివింగ్ థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో నాన్ లివింగ్ థింగ్స్కి పైన చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏవి ఉండవు అన్నమాట. He observed that people depend upon both living and non-living things. Generally, we tell that the plant is dead when it has dry leaves and stem. సో వెంకటేష్ ఏం అబ్జర్వ్ చేశాడు అంటే పీపుల్ అంటే మనమే హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా లివింగ్ థింగ్స్ మీద, నాన్ లివింగ్ థింగ్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. ఓకే, సో మన ఇంట్లో చాలా నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, లైక్ టేబుల్, బెడ్. ఓకే, సో ఇవన్నీ కూడా యూటెన్సిల్స్, ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్. అండ్ లివింగ్ థింగ్స్ ఏంటి? మన ఇంట్లో డాగ్స్ని పెంచుకుంటాం, క్యాట్స్ని, అండ్ ఫుడ్ కోసం మనం ఎన్స్ని, ఓకే, గోట్ని, వీటన్నిటి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. దెన్ సో ప్లాంట్స్ని కూడా మనం చనిపోయాయని డిక్లేర్ చేసుకుంటున్నాం. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ప్లాంట్స్కు డ్రై లీవ్స్ ఉంటాయో, అలాగే వాటి యొక్క స్టెమ్ కూడా డ్రై అయిపోతుందో అప్పుడు ప్లాంట్ డెడ్ అయింది అని చెప్తూ ఉంటాం. Then if an animal doesn't show living characteristics, we can say that animal is dead. సో ఒకవేళ ఏదైనా ఒక అనిమల్లో పైన చెప్పుకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని కలిగి లేకుంది అనుకోండి, అంటే గ్రో కాకుండా ఉన్నా, లేదంటే బ్రీతింగ్ తీసుకోకుండా ఉన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ కాకుండా, ఆ అనిమల్ని మనం చనిపోయింది అని చెప్తాం కదా. దెన్ ఈజ్ ఏ డెడ్ ప్లాంట్ ఆర్ డెడ్ అనిమల్ నాన్ లివింగ్? అంటే ఇక్కడ ఒక ప్లాంట్ వచ్చేసి డ్రై లీవ్స్, డ్రై స్టెమ్ ఉందంటే ఆ చెట్టు చనిపోయింది అంటున్నాం. మరి ఒక అనిమల్ వచ్చేసి స్టిమ్యులేట్ కాదు, నెక్స్ట్ బ్రీత్ తీసుకోదు అనుకోండి, అది చనిపోయింది అని చెప్తున్నాం. మరి ఇక్కడ డెడ్ ప్లాంట్, డెడ్ అనిమల్ నాన్ లివింగ్ థింగ్కి వస్తాయా? Dead plants and animals or any other living beings decompose to form living constituents. So we can't say dead things are non-living things. They are intermediate things between living and non-living things. ఇక్కడ చనిపోయినటువంటి అంటే డెడ్ ప్లాంట్స్ కావచ్చు, డెడ్ అనిమల్స్ కావచ్చు, లేదంటే ఇతర లివింగ్ బీయింగ్స్ కావచ్చు. సో ఇవి డీకంపోజ్గా మారి నాన్ లివింగ్ థింగ్ కాన్స్టిట్యూయెంట్గా మారుతాయి అన్నమాట. ఓకే, సో అలా అని చెప్పి మనం వీటిని నాన్ లివింగ్ థింగ్స్ అనలేము. సో ఇవి లివింగ్ థింగ్స్కు అలాగే నాన్ లివింగ్ థింగ్స్కు మధ్య ఉంటాయన్నమాట. లివింగ్ థింగ్స్ అండర్ ఏ మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ కింద లివింగ్ థింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వీ కెనాట్ సీ ఆల్ థింగ్స్ అరౌండ్ హర్స్ విత్ ఏ నాకెడ్ ఐ. సో ఇక్కడ మన చుట్టూ లివింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి. కొన్నిటి మనం నేరుగా కంటి చూపుతో చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ని, అనిమల్స్ని, బర్డ్స్ని, ఇన్సెక్ట్స్ని చూడగలం. సో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి, వీటిని మనం డైరెక్ట్గా చూడలేము. బికాస్ దోస్ థింగ్స్ లైక్ ద antenna of ants, yellow powder of flowers are very small. In the living world there are some things that are not visible. అంటే కొన్ని థింగ్స్ వచ్చేసి అంటే హ్యాండ్స్ కావచ్చు, లేదంటే ఫ్లవర్స్ యొక్క ఇన్సెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అండ్ మన యొక్క వరల్డ్లో మనం కంటికి అంటే మన కంటికి కనిపించినటువంటి థింగ్స్ కూడా ఉన్నాయి. వీ కెనాట్ సీ దెమ్. సో వాటిని మనం చూడలేము. వీ కెన్ సీ ద స్మాల్ ఆర్గానిజమ్స్ అండర్ ఏ మైక్రోస్కోప్. బట్ ఇటువంటి స్మాల్ ఆర్గానిజమ్స్ని మనం దేని ద్వారా చూడొచ్చు? మైక్రోస్కోప్ యూజ్ చేసి చూడొచ్చు. లివింగ్ బీయింగ్స్ దట్ వీ కెన్ సీ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఏ లివింగ్ బీయింగ్స్ని అయితే మనం మైక్రోస్కోప్ ద్వారా చూస్తామో ఆ థింగ్స్నే మనం మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. లెట్ us try to understand about a microscope and then use it for observing some microorganisms. సో ఈ మైక్రోస్కోప్
గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ మైక్రోస్కోప్ ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ స్మాల్ ఆర్గానిజమ్స్ని అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు, సో ఇది ఎలా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ మైక్రోస్కోప్? సో మైక్రోస్కోప్ అంటే ఏంటి? Microscope is an instrument with the help of which we are able to see minute things that cannot see with our eyes. సో మైక్రోస్కోప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న వస్తువుల్ని కూడా చూడగలము. ఇట్ వర్క్స్ లైక్ ఏ హ్యాండ్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ పవర్ఫుల్. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. సో భూతద్దం ఏ విధంగా అయితే మనకు చిన్న చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసి చూపిస్తుందో అదేవిధంగా మనకి మైక్రోస్కోప్ కూడా వర్క్ అవుతుందన్నమాట. బేసికలీ దెర్ ఆర్ 2 కాంపోనెంట్స్ ఇన్ ఏ మైక్రోస్కోప్, ద స్ట్రక్చరల్ కాంపోనెంట్ అండ్ ద విజువల్ కాంపోనెంట్. సో ఈ మైక్రోస్కోప్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒకటేమో స్ట్రక్చరల్ కాంపోనెంట్, ఇంకోటేమో విజువల్ కాంపోనెంట్. ఈ 2 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. Structural component are the head or body, base and arm. Visual components are eyepiece, objective, nosepiece, coarse and fine adjustment knobs, stage, aperture, etc. ఓకే. సో ఈ మైక్రోస్కోప్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో స్ట్రక్చరల్ కాంపోనెంట్, ఇంకోటేమో విజువల్ కాంపోనెంట్. ఓకే. ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్ వచ్చేసి ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ని మనం బాడీ, బేస్, ఆర్మ్ అంటాము. అండ్ విజువల్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఐ పీస్, ఆబ్జెక్టివ్, నోస్ పీసు, కోర్సు, ఫైన్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఫైన్, కోర్సు, ఆబ్జెక్టివ్, స్లైడ్ ఇవన్నీ కూడా విజువల్ కిందకు వస్తాయి. అండ్ స్ట్రక్చరల్ అంటేనే ఆర్మ్, ఓకే, అండ్ దెన్ బేస్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? స్ట్రక్చరల్ కిందకు వస్తాయి. దెన్ విజువల్కి వచ్చేసరికి ఐ పీస్, ఆబ్జెక్టివ్, నెక్స్ట్ కోర్సు, ఫైన్, స్టేజ్ ఇవన్నీ కూడా విజువల్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది మైక్రోస్కోప్. సో మనం ఈ మైక్రోస్కోప్ అంటే మన యొక్క ఐని ఏదో ఒక ఐని ఇక్కడ పెట్టి చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి ఆబ్జెక్టివ్ లెన్స్, అంటే మనం ఈ లెన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో దూరం నుంచి దగ్గర నుంచి ఈ విధంగా. సో ఇది స్లైడ్ అన్నమాట. సో ఎలా అయితే ఇక్కడ ఈ స్లైడ్ లేదా లెన్స్ అంటాం మనం, వీటిని దీని మీద పెట్టి మనం చూస్తామన్నమాట. ఓకే. సో ఇంకా మనకు క్లియర్గా కనిపించాలంటే ఈ స్లైడ్ కింద అంటే ఈ స్టేజ్ కింద మనం ఒక లైట్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కోర్స్ ఫోకస్. సో ఇంకా మనం ఎంత కోర్స్ చేయాలంటే ఇంకా ఎంత ఫోకస్ పెట్టచ్చు. సో ఆ విధంగా అన్నమాట. ఐడెంటిఫై డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్ ఇన్ యువర్ స్కూల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్ 5. సో మీ స్కూల్లో ఒకవేళ మైక్రోస్కోప్ ఉందనుకోండి, దాని యొక్క పార్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి సో ఈ యాక్టివిటీని ఫాలో అవ్వండి. నౌ వీ వాంట్ టు సీ మైక్రో ఆర్గానిజమ్స్, వేర్ కెన్ వీ ఫైండ్ దెమ్? సో మైక్రో ఆర్గానిజమ్స్ చూడాలనుకుంటున్నాం, మన కంటికి నేరుగా కనిపించవు, మళ్ళీ మైక్రోస్కోప్ యూజ్ చేసి మనం మైక్రో ఆర్గానిజమ్స్ని చూడాలనుకుంటున్నాం. సో ఎలా చూడొచ్చు? యాక్టివిటీ 6, మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ వాటర్. సో మైక్రో ఆర్గానిజమ్స్ని మనం నేరుగా చూడలేం కాబట్టి మైక్రోస్కోప్ యూజ్ చేసి చూద్దాం. మరి వాటర్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఏంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ చూద్దాం. Collect water samples from a pond, well, borewell, keep them separately. Put a drop of water on a slide, keep a cover slip on it. Observe under the microscope. Draw what you have observed. Describe the shapes of the microorganisms. ఓకే. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేయాలంటే ముందుగా చెరువులోను కానీ బావిలో కానీ లేదంటే ఈయన బోర్వెల్లో నుంచి మనం కొన్ని వాటర్ శాంపిల్స్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బోర్ నుంచి సపరేట్ వాటర్ శాంపిల్ని, పాండ్ నుంచి, వెల్ నుంచి సపరేట్ వాటర్ శాంపిల్స్ని తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు స్లైడ్ మీద ఒక్కొక్క వాటర్ డ్రాప్లెట్, అంటే వెల్ నుంచి, బోర్ నుంచి, పాండ్ నుంచి తెచ్చుకున్నటువంటి ఒక్కొక్క డ్రాప్లెట్ వేసి మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట.
ఓకే. సో అలా చేసినప్పుడు మనకు మైక్రోస్కోప్లో కొన్ని డిఫరెంట్ షేప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట. సో డ్రా చేసి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క షేప్స్ గురించి డిస్క్రైబ్ చేయాలి. వాట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ డూ యూ సీ ఇన్ వాటర్ శాంపిల్స్? సో వాటర్ శాంపిల్స్లో మనం ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని చూడగలం? దెన్ డూ ఆల్ వాటర్ శాంపిల్స్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్? సో అన్నీ ఇప్పుడు బావిలో, బోర్లో, పాండ్లో ఉన్నటువంటి వాటర్ శాంపిల్స్ తెచ్చాము. దాంట్లో నుంచి మనం చూస్తున్నట్టయితే డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో అన్నీ ఒకే రకమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయంటే నో. ఈస్ దర్ ఎనీ వాటర్ వితౌట్ మైక్రో ఆర్గానిజం? సో మైక్రో ఆర్గానిజం లేనిటువంటి వాటర్ ఏమన్నా ఉన్నాయా? నో. విచ్ వాటర్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్? వై? సో ఎందులో ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి? పాండ్లో ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఎందుకంటే పాండ్లో వాటర్ అంతా కూడా నిల్వ ఉంటుందన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ డూ యూ ఫైండ్ ఇన్ ద వాటర్ ఫ్రమ్ ఏ పాండ్ అండ్ బోర్వెల్? సో పాండ్లో అలాగే బోర్వెల్లో నుంచి మీరు వాటర్ శాంపిల్స్ తెచ్చింటారు కదా. సో అందులో ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి? సో వాటి యొక్క టైప్స్ ఉంటాయి కదా. సో ఏవే ఉన్నాయి? Thus we can see that microorganisms are present everywhere although they are not visible to naked eyes. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? మన కంటికి కనిపించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రతి చోట కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫ్రమ్ అవర్ యాక్టివిటీస్ we could see only a few of them, but there is a vast world of microorganisms and they are also a part of living world. సో ఇక్కడ మన యాక్టివిటీ ద్వారా అంటే వాటర్ శాంపిల్స్ ద్వారానే మనం ఇన్ని మైక్రో ఆర్గానిజమ్స్ని చూసాం. సో టోటల్ వరల్డ్ వైడ్గా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. దెన్ సో బట్ మనకు అవి కంటికి కనిపించవు. అంతెందుకు మన చేతిలో కూడా ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఓకే. లేదా మన కాళ్ళలో కూడా ఎన్నో ఆర్గానిజమ్స్ ఉంటాయి, మనం నడుస్తూ ఉంటాం కాబట్టి. దెన్ సో రిమైనింగ్ లెసన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.